నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ విత్ ట్విస్ట్. నా పేరు సుమన్ చంద్ర అండ్ ఐమ్ న్యూట్రిషనిస్ట్. ఇవాళ మనం బియ్యంతో చెకోడీలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని దాన్ని మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా వచ్చేంత వరకు రుబ్బేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు, జస్ట్ మనం బియ్యం పిండి చేసుకుంటున్నాము. అందుకు మిక్సీని లో స్పీడ్ పైన ఆన్ ఆఫ్ చేస్తూ 2 నిమిషాల పాటు నడిపిస్తే ఇలా బియ్యం పిండి రెడీ అయిపోతుంది. మీ దగ్గర బియ్యం పిండి ముందుగానే ఉంటే 1 కప్పు బియ్యం పిండి వాడుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని నేను సన్న జాలీలు ఉన్న జల్లెడతో జల్లెడ పట్టేస్తున్నాను. దీన్ని 1 కప్పు కొలుచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన పెద్ద మంట మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు నీళ్లు పోసుకున్నాను. ఈ నీళ్ళల్లో 1 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ఓమ. ఇవన్నీ వాటర్లో బాయిల్ అవ్వడానికి వచ్చినప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న 1 కప్పు బియ్యం పిండిని వేసేసి ఇలా పిండిలాగా కలిపేసుకోవాలి. బియ్యం పిండి వేసేటప్పుడు మంట తగ్గించేసుకోవాలి. చిన్న మంట మీద 2 నిమిషాల పాటు ఇలా వాటర్ అంతా పిండి లోపల కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద నుంచి తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను. పిండి వేడిగా ఉన్నప్పుడే దాన్ని కొంచెం మెత్తగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా నీట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు నీట్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ నూనె పోసేసి మళ్ళీ 2 నిమిషాలు నీట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీని నుంచి చిన్న ముద్ద తీసుకొని దాన్ని అది కాస్త డ్రైగా అవుతుంటే ఇలా వాటర్లో అద్దుకొని మళ్ళీ రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక తాడులాగా దీన్ని రోల్ చేస్తున్నాను ఒక ప్లేట్ మీద. వేళ్ళతో కాకుండా అరచేయితోటి నొక్కండి, లేకపోతే తాడు అనేది ఈవెన్గా రాదు. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న దాని కొసలు ఇలా దగ్గరికి అనేస్తే చెకోడీ రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతా చెకోడీలన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న నూనెలో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు వేయించుకోవాలి. నూనె కింద మంట మరీ పెద్దగా పెట్టద్దు, మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని వేయించుకోవాలి. లేకపోతే మధ్యలో పచ్చిగా ఉండిపోయి బయట అంతా గట్టిగా అయిపోతాయి. లోపల నుంచి కూడా బాగా చెకోడీలు కుక్ అవ్వాలంటే మీడియం ఫ్లేమ్ పైన వీటిని వేయించుకోవాలి. కనీసం ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు గరిటెతోటి చెకోడీలను తిప్పుతున్నప్పుడు అవి మెత్తగా తగులుతున్నట్టు అనిపిస్తే వాటిని నూనెలో ఇంకాసేపు వేగనివ్వండి. గరిటెతో చెకోడీని కొంచెం కొట్టినప్పుడు గట్టిగా అనిపిస్తే అప్పుడు వాటిని ఆయిల్లోంచి తీసేయచ్చు. ఒక 6 నిమిషాల తర్వాత ఈ చెకోడీలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని మెల్లగా ఆయిల్లోంచి తీసేసేయండి. ఆయిల్లోంచి తీసేయగానే ఒక టిష్యూ పేపర్ పైన కానీ లేదా జాలీలు ఉన్న గిన్నెలో కానీ వేసేస్తే ఎక్స్ట్రా ఆయిల్, దాని మీద ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ కిందికి కారిపోతుంది. అంతే, సింపుల్గా 1 కప్పు బియ్యంతో ఇంట్లోనే చెకోడీలు ఇలా ఈజీగా చేసేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో
చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం. బాయ్.